కోపమచ్చలో నీరు మాటలు కోరి తెలుపవయ్యా కోపమచ్చలో నీరు మాటలు కోరి తెలుపవయ్యా శాపమెత్తుకొని బాలుడు ఎట్ల తెలువనయ్యా శాపమెత్తుకొని బాలుడు ఎట్ల తెలుగు కదా సరికా శాపం ఎత్తుకొని బాలు ఎట్లా తిరుగును నీ మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది అనగానే ఆ యొక్క నారదుడు మరి ఆయన ఏమంటాడు చూద్దాం మరి నేనంటే మునులకు చాలా కోపమయ్యా చాలా కోపమయ్యా నేను వెళ్ళిపోతాను అనిక నేను ఉన్నట్టు మాట్లాడితే మీరిద్దరు చేసిన పాపము మీ కొడుకుకు బిడ్డకు వస్తుందంటే నా మీద కోపం పడుతున్నారు. ఇక నేను మీ దగ్గర ఉండను, మీ దారి మీది, నా దారి నేను వెళ్ళిపోతే ఆహ్లాదే మరి ఏమంటో తిరిగి చూద్దాం. మాటలు జగతి లోపల పుత్రుడు తిరిగి వెట్ల వస్తాడు, నాకు విన్నవించగలరు. నిండా పాపం బాగోగా నింపుకొని బాగా నిండా పాపం ఇక అమ్మా నీకు నీ యొక్క కుమారుని పాపాలు కూడా పోవాలంటే నీ కుమారుడు పెరిగి పెద్దవై 12 సంవత్సరాలు దాటినాక ఈ 7 పాపాలంటే మీరు చేసిన ఈ యొక్క 7 పాపాలని 7 కాండవలు బాణువులు చేసి ఆ బాణువులను మరి భుజము పైన పెట్టుకొని 7 తీర్థయాత్రలు తిరిగిన వాడైతే అప్పుడు నీ యొక్క కొడుకు పాపాలు పోతాయి కనుక ఇక ఈ తీర్పు యొక్క చరిత్ర జరుగుతుంది. ఇప్పుడు మీ యొక్క పట్టణానికి ఇక మీరు వెళ్ళిపోండి, నా పట్టణానికి ఇక నేను వెళ్ళిపోతాను అంటున్నాడమ్మా. మాతాకి చేతున్నాయ్యా నారదయ్య